హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే 10th క్లాస్ సెకండ్ చాప్టర్ సెట్స్ నుండి 12 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దామండి. ఈ 12 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను 14 మోడల్ పేపర్స్లో నుండి కలెక్ట్ చేసేటువంటి క్వశ్చన్స్. అండ్ ఈ 12 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి స్టూడెంట్ కూడా కంపల్సరీగా నేర్చుకోండి. అండ్ ఇవి చాలా చాలా ఈజీగా కూడా ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ 6 అని ఇచ్చారు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ 6 అని ఇచ్చారు. దీన్ని రాస్టర్ ఫామ్గా రాయాలి. న్యాచురల్ నెంబర్స్ అంటున్నారు, 6 కన్నా తక్కువ అంటున్నారు. అంటే సింపుల్గా మనకి ఏమవుతుందండి, న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుండి. అంటే 1 2 3 4 5 6 రాయకూడదు, ఎందుకంటే 6 కన్నా తక్కువ అన్నారు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 6, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 12. అయితే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత? ఇక్కడ మనకి సెట్స్ ఏమి ఇవ్వలేదు, ఇదే క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకేనా అండి? క్వశ్చన్ కనబడుతుంది కదా మీకు? ఓకే. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఓకేనా? ఇది మనకి ఫార్ములా, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనిపెట్టాలి. అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ అంటే 10 ప్లస్ ఎన్ ఆఫ్ బి అంటే 6 మైనస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే 12. అన్ని క్వశ్చన్లోనే ఇచ్చేసారు. సో 10 ప్లస్ 6 అంటే 16 మైనస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. దేర్ఫోర్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. రైట్ 2 సెట్స్ ఏ అండ్ బి అనేది మనం రాయాలి. ఏ విధంగా రాయాలంట? సచ్ దట్ ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి. ఈ కండిషన్ని సాటిస్ఫై అయ్యేటువంటి 2 సెట్స్ని రాయాలి. ఫస్ట్ ఈ కండిషన్ ఏంటండి? ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి అన్నట్టు. అంటే బి అనే ఒక పెద్ద సెట్ నుండి ఏ అనే ఒక చిన్న సెట్ ఫామ్ అవ్వాలి. అంటే ఫస్ట్ మనం ఒక పెద్ద సెట్ తీసుకుందాం. పెద్దదంటే సైజుగా కాదు, ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నదని. అంటే బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అని తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఈ 4 ఎలిమెంట్స్ని యూజ్ చేసి ఒక చిన్న సెట్ రెడీ చేద్దాం. అంటే 4 తీసుకోవద్దు, మనకి కండిషన్ ఇచ్చారు కదా, అంటే ఇది కొంచెం పెద్దది ఉండాలి కంపేర్ టు ఏ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 తీసుకుందాం. ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అంతే. ఇదే ఎగ్జాంపుల్. ఓకేనా? చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే పి అనేది ఒక సెట్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ప్రైమ్ అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 5. అంటే ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 5 అండి. ఓకే, ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి తెలుసు 1 టేబుల్లోని ఆ నెంబర్ యొక్క టేబుల్లో మాత్రమే రావాలి. అంటే మనం అర్థమయ్యేగా చెప్పుకోవడం కోసం ఇప్పుడు 2 తీసుకుంటే 2 అనేది 2 టేబుల్లోని అండ్ 1 టేబుల్లో మాత్రమే వస్తుంది. 11 తీసుకుంటే 11 అనేది 1 టేబుల్లోని 11 టేబుల్లో మాత్రమే వస్తుంది. ఇలాంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అని అంటాము. సో మనకి ప్రైమ్ నెంబర్స్లో 1 ఉండదండి, గుర్తుపెట్టుకోండి. సో ఏమేమి ఉంటాయి? 2 3 5 7 ఉంటాయి. బట్ ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి లెస్ దెన్ 5 కన్నా తక్కువ, అంటే 5 కూడా రాదు. సో 2, 3 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, వెన్ డయాగ్రామ్ ఒకసారి చూడండి ఎలా ఇచ్చారు. డయాగ్రామ్ అంత అందంగా రాదు, నేను డ్రా చేసింది కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఏ అండ్ బి అండ్ దిస్ ఈజ్ మ్యూ. ఇక్కడ జాగ్రత్త చూడండి, మొత్తం షేడ్ చేసేసాడు. ఇది మొత్తం ఇది తప్ప మొత్తం షేడ్ చేసేసాడు. ఇప్పుడు మొత్తం అంటే ఇప్పుడు నార్మల్గా మొత్తం అంటే మనం ఏం తీసుకుంటాం? జనరల్గా యూనివర్సల్ సెట్ అని చెప్తాం. ఇక్కడ మనం ఫస్ట్ కింద రాస్తాం చిన్నది, అంటే ఈ మొత్తం యూనివర్సల్ సెట్ అని అర్థం. ఈ యూనివర్సల్ సెట్లో నుండి మనకి ఏది షేడ్ చేయలేదు? బీని మొత్తం తీసేసాడు. అసలు బి లేనే లేదు ఇందుకు. చూడండి, ఇదంతా బి, ఈ బి మొత్తం షేడ్ చేయలేదు. అంటే ఈ మొత్తం యూనివర్సల్గా నుండి బీని తీసేశాడు. అంటే తీసేయడం మీన్స్ మైనస్ బి. సో అదే ఆన్సర్. ఓకేనండి? నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ ఫర్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ ఏ మైనస్ బి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వెన్ డయాగ్రామ్స్ మీద చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. నేను అంటే రిపీటెడ్గా అడిగేవి నేను రాయలేదు, కానీ ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు వెన్ డయాగ్రామ్స్ మీద.
సో ఫస్ట్ మనకి వెన్ డయాగ్రామ్స్ అనేవి షేడింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఫస్ట్ ఏ యూనియన్ బి చూద్దాం. ఫస్ట్ మీరు అందంగా స్కేల్తో ఒక రెక్టాంగిల్ షేప్గా తీసుకుని ఇలాగా 2 సెట్స్ వేసుకుని ఈ కింద మ్యూ అని రాయండి. ఓకేనా. ఫస్ట్ ఏ యూనియన్ బి చేద్దాం. ఏ యూనియన్ బి అంటే ఏలోని బిలోని ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి, అంతే కదా, రిపీటెడ్ లేకుండా రాసుకుంటాం. సో అందుకని మొత్తం షేడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఏ మీకు వచ్చినా ఓకే, ఒకసారి వినండి అంతే. ఓకేనా. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్గా ఉండేటువంటి పార్ట్ని మాత్రమే షేడ్ చేయాలి, అంటే ఇది మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ ఏ మైనస్ బి. సో ఏ బి మ్యూ. ఏ మైనస్ బి అంటే ఏంటి, ఏలో నుండి బిని మొత్తం తీసేయాలి. మొత్తం అంటే ఇది కూడా మనం షేడ్ చేయకూడదు, ఇంకా రిమైనింగ్ ఏంటంటే మనకి ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా నీట్గా డ్రా చేసేయండి. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్. నెక్స్ట్ ఇది ఎన్నో క్వశ్చన్, 1 2 3 4 5 6 7th క్వశ్చన్ అండి. నెంబర్స్ ఏది మర్చిపోయాను. సో 7th క్వశ్చన్, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అండ్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్. ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ 5 అంట. ఏ ఇంటర్సెక్షన్ 5 అంటే ఫస్ట్ ఏ సెట్ వేసుకోండి. 1 2 3 4 ఇంటర్సెక్షన్ 5 అంటే కాగి. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉండేటువంటి ఎలిమెంట్స్. ఇందులోని కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి 5 అంటే కాగి సెట్ కాబట్టి 5. దేర్ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ 5 ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 1/2, 1/3, 1/4, 1/5, 1/6. ఫైండ్ సెట్ బెగడర్ ఫామ్ ఆఫ్ ఏ. దీనికి సెట్ బెగడర్ ఫామ్ రాయాలి. ఇది రాస్టర్ ఫామ్ మనకి. సో దీనికి సెట్ బెగడర్ ఫామ్ రాయాలి. ఓకే. సెట్ బెగడర్ ఫామ్ రాయడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే అది స్టాండర్డ్ ఫామ్ రాయడం, అదే ఫామ్ ఎలా రాయాలన్నది తెలియదు. ఇప్పుడు ఒకసారి చూడండి, మనం ఫస్ట్ సెట్ బెగడర్ ఫామ్ రాయాలంటే ఇందులో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ 1 అని నేను 1/1 కింద రాస్తాను. తర్వాత 2 ఎలాగా 1/2 సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ 1/3, 1/4, 1/5, 1/6. ఇక న్యూమరేటర్ అన్నీ ఏమి చేంజ్ అవ్వట్లేదు కాబట్టి న్యూమరేటర్ 1 బై డినోమినేటరే చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయ్యే ప్లేస్లో ఎన్న పెట్టుకోండి. ఓకేనా, స్మాల్ ఎన్. ఇప్పుడు మరి స్మాల్ ఎన్ అంటే ఎక్కడి నుండి ఎక్కడికి చేంజ్ అవుతుంది, 1 నుండి 6 వరకు వచ్చింది. అంటే 1 నుండి స్టార్ట్ అయిందంటే అవి కంపల్సరీగా ఏ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్. అంటే పక్కన n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అని రాద్దాం. మరి లిమిట్ న్యాచురల్ నెంబర్స్ అన్నీ లేవు, 6 వరకునే ఉన్నాయి. అంటే n ఈజ్ లెస్ దెన్ 7. n ఈజ్ లెస్ దెన్ 6 రాయకూడదండి. n ఈజ్ లెస్ దెన్ 6 అంటే 6 కూడా కాదు. ఇక్కడ 6 వచ్చింది కదా, 7 కన్నా తక్కువ అని రాయాలి. అంటే చూడండి, మనకి స్టాండర్డ్ ఫామ్ 1/n అని తెలిసింది కదా. సో సెట్ బెగడర్ ఫామ్ ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టాండర్డ్ ఫామ్ రాయండి. ఏంటి, 1/n. ఇప్పుడు n అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్. అండ్ n ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, 1 నుంచి 7 వరకు. అంటే n ఈజ్ లెస్ దెన్ 6 రావాలి కాబట్టి n ఈజ్ లెస్ దెన్ 7 అని రాయండి. ఒకవేళ మీకు ఇలా రాసినా కరెక్టేనండి. n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 ఇలా రాసినా కరెక్టే. బట్ ఎందుకు నార్మల్గా ఫస్ట్ రాసినట్టు రాసేద్దాం. n ఈజ్ లెస్ దెన్ 7. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మ్యాచింగ్ అండి. నెక్స్ట్ది మ్యాచింగ్ కాదు, ఇది అయిపోయిన తర్వాత సెట్ బెగడర్ ఫార్మ్స్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ ఏ మైనస్ బి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడాని. అంటే అన్నీ ఇంపార్టెంట్ కాబట్టి నేను వీటిని తీసుకున్నాను. ఏ యూనియన్ బి యొక్క సెట్ బెగడర్ ఫామ్ ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే యూనియన్కి ఏమో ఆర్ వస్తుంది, ఇంటర్సెక్షన్కి ఏమో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ వస్తుంది దీనికి, అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఎందుకంటే అందులోనే ఉండాలి ఇందులోనే ఉండాలి అన్నట్టు మనం తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఏ మైనస్ బి అంటే ఏలో నుండి బిని మొత్తం తీసేస్తాం. అంటే మనకి ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డు నాట్ బిలాంగ్స్ టు బి. ఇంకా అసలు బిలో ఉండే ఎలిమెంట్స్ ఉండవు, ఓన్లీ ఏలో ఉండేటువంటివే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు మూడింటికి సెట్ బెగడర్ ఫార్మ్స్ రాసుకోండి. నెక్స్ట్ మ్యాచింగ్ అడుగుతున్నాడండి.
ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది అంటున్నాడు. ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి అంటే ఇందాక కండిషన్ తీసుకుందాం, బి అనేది పెద్ద సెట్ అవ్వాలి, ఏ అనేది చిన్న సెట్ అవ్వాలి. సో ఎగ్జాంపుల్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 తీసుకుందాము అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 తీసుకుందాము, ఏ 1 2 తీసుకుందాం. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది అని అంటున్నాడు. ఏ ఇంటర్సెక్షన్ బి కడదామండి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇంటర్సెక్షన్ 1 2 3. సో కామన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? కామన్ ఎలిమెంట్స్ 1 2. 1 2 అంటే ఏ సెట్? ఏ అంటే ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే మళ్ళీ చిన్న సెట్ ఏ వస్తుంది. సో ఇది ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, మళ్ళీ ఏ అని ఇచ్చారు. నెక్స్ట్ ఏబిఆర్ డిస్జాయింట్. ఏబిఆర్ డిస్జాయింట్. డిస్జాయింట్ అంటే ఏంటంటే కామన్గా ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు. అంటే అది కూడా ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 తీసుకుందాము, బి ఈజ్ ఈక్వల్ టు 3 4 తీసుకుందాం. ఇప్పుడు లేవు కదా కామన్గా ఒక్క ఎలిమెంట్ కూడా. ఓకే, దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి అడుగుతున్నారు. ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుందండి? ఇంటర్సెక్షన్ అసలు కామన్గా ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? 5 అవుతుంది. సో 5. నెక్స్ట్ ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ యూనియన్ బి అంతని అడుగుతున్నారు. సేమ్ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ అప్లై చేద్దాం దీనికి. మళ్ళీ ఎందుకు కొత్త ఎగ్జాంపుల్? ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి అయితే ఈ ఎగ్జాంపుల్ ఓకే కదా, దీనికి ఏ యూనియన్ బి కడదాం. ఏ యూనియన్ బి. సో ఏ అంటే ఎంతండి మనకి 1 2, యూనియన్ బి అంటే ఎంతండి 1 2 3. సో యూనియన్ అంటే అన్నీ రాసుకుంటాము రిపీటెడ్ లేకుండా. 1 2 ఆల్రెడీ రాసేసాం కాబట్టి ఇక్కడ 3. సో 1 2 3. 1 2 3 అంటే ఎంతండి మనకి బి. అంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి అని అయినప్పుడు ఏ యూనియన్ బి చేసాం అనుకోండి, ఈ రెండింటిలో పెద్ద సెట్ బిఏ కదా, అదే ఆన్సర్ వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ బి చేసాం అనుకోండి, ఈ రెండింటిలో చిన్న సెట్ ఏ కదా, సో ఏ ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. రైట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్. యాక్చువల్గా ఇది ఇందులో లేదు, నేను ఇది 2 మార్క్స్లో చెప్తాను మళ్ళీ. ఓకేనా, నో ప్రాబ్లం. ఇక్కడైతే ఇప్పుడు ఇది వద్దు, నేను 2 మార్క్స్లో మళ్ళీ చెప్తాను. సబ్సెట్స్ ఆఫ్ పీ కామా క్యూ. పీ కామా క్యూకి సబ్సెట్స్ రాయాలి. అసలు సబ్సెట్స్ అంటే దీని నుండి ఫామ్ అయ్యేటువంటి చిన్న సెట్స్. సబ్సెట్స్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది 5 సెట్. ఒక్క నిమిషము, ఇక్కడ సబ్సెట్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఒక సెట్కి 5 అనేది అండ్ ఇట్ సెల్ఫ్ ఏ సెట్, అదే సెట్ మళ్ళీ దానికి సబ్సెట్స్ అవుతాయి. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే దీని నుంచి ఇంకా చిన్న సెట్స్ ఏం ఫామ్ అవుతాయి? సింగిల్టన్ పి అని రాసుకోవచ్చు, సింగిల్టన్ క్యూ అని రాసుకోవచ్చు. ఇంకేమన్నా ఫామ్ అవుతాయండి? అంతే, ఇవే ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు నెంబర్ ఆఫ్ ద సబ్సెట్స్ అని. నెంబర్ ఆఫ్ ద, ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది, ఇది ఎక్స్ట్రాగా. నెంబర్ ఆఫ్ ద సబ్సెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 power n, వేర్ n ఈజ్ ద నెంబర్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ సెట్. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2. సో అంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని వస్తాయండి? 2 power 2 అంటే 4 సబ్సెట్స్ రావాలి. వచ్చినాయి కదా, 1 2 3 4. ఓకేనా, అలాగే 3 తీసుకున్నప్పుడు 8 వస్తాయి. అది నేను 2 మార్క్స్లో చెప్తాను. ఓకేనా, సరే. సో తర్వాత చూసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్ అంటే మనం ఏ రాస్తామండి? లెటర్స్ రాసుకుంటాము సెపరేట్గా. ఫస్ట్ నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను ఆన్సర్. ఓకేనా, బి కామా ఈ కామా టీ 2 సార్లు వచ్చింది కాబట్టి ఒకసారిగా రాసుకుంటాము. ఈ ఆల్రెడీ రాసేసాం కాబట్టి రాసుకోము. సో ఆర్. తర్వాత బి సెట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ ఇన్ రిబర్టీ. రిబర్టీ అంట. ఓకే, అంటే ఎల్ కామా ఐ కామా బి కామా ఈ కామా ఆర్ కామా టీ కామా వై కామా బో, ఏవి రిపీట్ అవ్వలేదు కాబట్టి అన్నీ వచ్చేసినాయి. ఓకేనా, సో ఇప్పుడు ఏది దేనికి మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బియా, బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏయా, ఏ ఈజ్ ఈక్వల్ టు బియా, ఆల్ ద అబోవ్. ఫస్ట్లీ రెండు ఈక్వల్ అయితే కాదు. ఈక్వల్ అంటే రెండింటిలోని సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇక్కడేమో బి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి ఫస్ట్లీ ఇది కాదు, అంటే ఆల్ ద అబోవ్ కాదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి అవ్వాలి. ఫస్ట్ ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి అంటే బి అనేది పెద్ద సెట్ అవ్వాలి, బిలో నుండి ఫామ్ అయ్యేటువంటి చిన్న సెట్ ఏ అవ్వాలి. ఇదే కరెక్ట్ అండి, ఎందుకంటే బి అనేది పెద్దది అండ్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ బిఈటిఆర్ ఈ 4 ఎలిమెంట్స్తో చిన్న సెట్ ఫామ్ అయింది కాబట్టి దిస్ ఈజ్ ద ట్రూ. ఓకేనా ఫ్రెండ్స్,
సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇదే చాప్టర్ నుండి 2 మార్క్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసుకుందాం.